హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. సో మనకి అరౌండ్ 6000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది టెక్నీషియన్ సంబంధించి. సో రైల్వేలో ఇది ఒక మంచి జాబ్. ఏంటంటే మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్ ఇంకా జాబే. మీరు కనుక పాస్ అయితే మెడికల్ కనుక క్లియర్ చేసేస్తే. సో ఓవరాల్ గా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూస్తూ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు మనం సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ లో ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు. ఈ రోజు అయితే ఇది డేట్ 27th 6th అయితే ఇచ్చారు. అండ్ నిన్న మనకి పీడిఎఫ్ లో ఒక మిస్టేక్ అయితే ఉంది, ఇప్పుడు దాన్ని కరెక్ట్ కూడా చేశారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ చూడాలి, చదవాలి అనుకుంటే క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉందా, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో ఆ క్లిక్ హియర్ ఫర్ లింక్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఇలాగా అప్లై చేసే పేజ్ లోకి అయితే వస్తారు. మీకు దీనికి అప్లై చేసేటప్పుడు ఏ తప్పు లేకుండా కరెక్ట్ గా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలి అనుకుంటే కింద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లై అలా ఏమన్నా టైప్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను ఎక్కువ మంది అడిగితే. సో ఇక్కడ మీకు లింక్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, అప్లై అని. సో ఇందులో మీకు 2 ఉంటాయి మెయిన్ గా. టెక్నీషియన్ గ్రేడ్ 1 డైరెక్ట్ లెవెల్ 5 జాబ్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2 జాబ్ అనమాట. ఓకేనా, ఈ 2 కూడా ఉంటాయి. వీటి రెండింటికి మీకు ఏ దానికి అప్లై చేయాలనుకుంటే దానికి అప్లై చేయొచ్చు, సెపరేట్ గా అప్లై చేయొచ్చు అనమాట. అంటే దీనికి ఒక జోన్ కి దీనికి ఒక జోన్ కి వేరు జోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి అయితే చూద్దాం. సో 100 మార్క్స్ కి ఎంత కట్ ఆఫ్స్ ఉన్నాయి అన్నవి మీరు చూడొచ్చు. పోస్ట్ వైజ్ 78, 100 కి 78 దగ్గర నుంచి చూస్తే యూఆర్ కి కొన్నిటికి 53, కొన్నిటికి ఈవెన్ 89, సో 84, 86, 92. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 80s, 70s, 90s లో అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్. మీకు ఇక్కడ 36th పోస్ట్ ఉంది చూసారా, దీనికి 46 ఉంది, 40th దానికి 76 ఉంది. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు కన్నా పోస్టులు చాలా ఎక్కువే ఉన్నాయి అనమాట. సో అయినా కూడా మీరు కట్ ఆఫ్స్ చూడొచ్చు కదా ఎంత ఉన్నాయి అన్నది అర్థమవుతుంది కదా. సో ఎందుకు చెప్పానంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది అన్నది మీకు తెలియాలి. అందుకోసమే ఇక్కడ నేను ఈ కట్ ఆఫ్స్ అన్నది ముందు చూపించాను. అలాగని మీరు జాబ్ కి అప్లై చేయను ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది మీకు సిమిలర్ సిలబస్. అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. 6000 పోస్ట్ అంటే అంతకంటే తక్కువ నోటిఫికేషన్లు కూడా చాలా ఎగ్జామ్స్ కి వస్తుంటాయి. సో 6000 పోస్ట్ అన్నా కూడా ఓకే, డీసెంట్ పోస్టే. ఆ 6000 ని క్రాక్ చేసే వాళ్ళు కూడా మనుషులే కదా. సో మనం కూడా సీరియస్ గా ప్రిపేర్ అయితే మనం కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా, అండ్ మీకు ఒకవేళ అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఎగ్జామ్ తో పాటు కావాలంటే సిమిలర్ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్ కి కలిపి ప్రిపేర్ అవ్వండి. ఓకే, కంప్లీట్ గా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఓకే, అది నా సజెషన్. ఇక్కడ మీరు క్లియర్ గా నోటిఫికేషన్ అయితే చూడొచ్చు అనమాట. ఓకే, నోటిఫికేషన్ లో ఏమేం పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను. తప్పకుండా అందరూ ఒకసారి చదవండి, అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు పోస్ట్ చూడొచ్చు, ఏమేం పోస్ట్స్ ఉన్నాయి, వాటి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి. ఓవరాల్ గా మీకు ఇక్కడ చూడండి పోస్టులు ఎన్ని ఉన్నాయి. 6238 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇందులో చాలా వరకు మీకు ఎలిజిబిలిటీ ఏముంటది అంటే ఐటీఐ బేస్డ్ జాబ్స్ అనమాట. మెజారిటీ వాటికి ఐటీఐ అయితే ఉంటే సరిపోతుంది. లేదు ఇంటర్ బేస్డ్ కూడా మీకు కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేటప్పటికి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ. ఓకేనా, వీటికి సంబంధించి అరౌండ్ 470 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఇవి మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ వచ్చేటప్పటికి ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓకేనా, సో ఇవి కాకుండా డిప్లొమా అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఓవరాల్ గా ఇవి. అండ్ డేట్స్ గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ రోజు ఓపెన్ అయితే అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్. అండ్ క్లోజింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 28, సేమ్ ఇదే రోజుకి ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఏజ్ 18 to 33 years. ఓకే, చెప్పాను కదా గ్రేడ్ 1 సిగ్నల్. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేటప్పటికి లెవెల్ 5 జాబ్, దానికి 33 years వరకు 18 to 33 years మధ్యలో ఉంటే ఎలిజిబుల్. అండ్ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి 18 to 30 years వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, బట్ టెక్నీషియన్ 3 అయితే అరౌండ్ 6000 అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు దీనికి ప్రిపేర్ అయింది సేమ్ సిలబస్ మీకు గ్రూప్ డి కూడా ఉంటది. ఓకే, అది మెయిన్ గా గుర్తు పెట్టుకోండి. గ్రూప్ డి కూడా సేమ్ మీరు దీనికి ప్రిపేర్ అయిందే సరిపోతుంది. స్పెషల్ గా కొత్తగా ప్రిపేర్ ఏం అవ్వట్లేదు, సేమ్ సిలబస్ అనమాట. కాకపోతే దానికి పీఈటీ ఒకటి ఉంటది. బట్ అప్లై చేసేటప్పుడు ఒకసారి మీ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను డీటెయిల్ గా ఏం మెడికల్ స్టాండర్డ్ ఏంటి అలాగా అని. ఆ వీడియో పైన ఐ బటన్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ కావాలంటే ఇస్తాను.
ఆ వీడియో చూడండి. మీకు ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటే ముందు ప్రయారిటీ అది పెట్టుకోండి, ఓకేనా. సో అది ఇంపార్టెంట్. అండ్ ఫీజు వచ్చేటప్పటికి 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకి మీకు ఏంటంటే 250 ఉంటుంది, ఓకేనా. మిగతా వాళ్ళందరికీ 500 అయితే ఫీజు ఉంటుంది, ఓకే. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్. అసలు మనం జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇందులో చెప్పాను కదా మీకు లెవెల్ 5 అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటప్పటికి సెపరేట్ ఎగ్జామ్, సెపరేట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ ఎగ్జామ్, 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది, ఓకే. అలాగే నార్మలైజేషన్ కూడా జరుగుతుంది ఒకవేళ షిఫ్ట్స్ కనుక ఎక్కువ ఉంటాయి. అయితే దీనిలో సిలబస్ ఏమేమి ఇచ్చారో చూడండి. జనరల్ అవేర్నెస్ లో మీకు కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ ఇది చూసి కంగారు పడద్దు. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే. గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి ఇంత హెవీ సిలబస్ అయితే ఉండదు, ఓకే. మీరు 3కి అప్లై చేయాలనుకుంటే ఇంత ఉండదు, ఓకేనా. ఇక్కడ మీకు ఇంకా ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా రీజనింగ్ ఉంటుంది. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, కంప్యూటర్స్ గురించి చదవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏది ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాదు, ఇది కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది అన్నమాట, కొంచెం తేడా అయితే ఉంటుంది. సో ఇవన్నీ కలిపి చదువుకుంటే మీరు సిగ్నల్ కి ప్రిపేర్ అవ్వచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఆల్మోస్ట్ మీరు ఒక 10 ఇయర్స్ వరకు, కనీసం 10 ఇయర్స్ అయితే స్కిప్ చేసేసినట్టే. ఒకవేళ టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 అవ్వడానికి కొన్ని వాటిలో ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు, కొన్నిట్లో తక్కువ కూడా పట్టచ్చు. యావరేజ్ గా చెప్తున్నాను, 10 ఇయర్స్ స్కిప్ చేసి డైరెక్ట్ మీరు లెవెల్ 5 ప్రమోషన్ కి వెళ్ళిపోయినట్టు అనమాట, ఓకే. అండ్ మీకు ఇక్కడ సిలబస్ లో ఏది ఎంత అని కూడా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, రీజనింగ్ 15 మార్క్స్, కంప్యూటర్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35, ఓకే. సో ఇది మనకి పక్కన పెట్టేస్తే, ఎందుకంటే దీనికి ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు అండ్ పోస్టులు కూడా తక్కువ ఉంటాయి. సో ప్రజెంట్ మనం కూడా దీనికి సంబంధించి కోచింగ్ అయితే ఇవ్వట్లేదు టెక్నీషియన్ గ్రేడ్ 1కి. సో ఓకే, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. మనం స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ 3, ఓకే. సో దీనికి వచ్చేటప్పటికి 90 మినిట్స్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ క్లియర్ చేస్తే జాబ్ వచ్చేసినట్టే. సో అంత ఇంపార్టెంట్. ఇది సింగిల్ ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 90 మినిట్స్ అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నార్మలైజేషన్ కూడా ఉంటుంది ఒకవేళ మీకు మల్టిపుల్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు. ఇందులో మనకి సిలబస్ ఏమేమి ఉన్నాయో చూడండి. చాలా లిమిటెడ్ సిలబస్. మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఓకేనా. మ్యాథమెటిక్స్ తర్వాత మీకు రీజనింగ్ ఉంటుంది అండ్ తర్వాత జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అంతే సిలబస్ అయిపోయింది. అయితే మీకు ఇంతే అంటారు, చాలా సిలబస్ కదా అనుకోవచ్చు, బట్ ప్రిపేర్ అయితే చాలా బెటర్. మీకు మిగతా వాటిలో ఇంగ్లీష్ ఉంటుంది, చాలా వాటిల్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే సైకో టెస్ట్లని కానీ, చాలా ఎన్టీపీసీకి వచ్చేటప్పటికి పాలిటీ, ఎకనామిక్స్, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు లిమిటెడ్ సబ్జెక్ట్స్, ఓకేనా. అందుకే కట్ ఆఫ్ అంత ఎక్కువ ఉంది. మ్యాథ్స్, రీజనింగ్ అండ్ తర్వాత సైన్స్, అవేర్నెస్. సో బ్యాంకింగ్ వాళ్ళు అందరూ రాస్తుంటారు. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే దీనికోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ తెచ్చుకోవడానికి మాక్సిమం ఛాన్సెస్ స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ గా ఈ ఎగ్జామ్ నేను ఆల్రెడీ క్లియర్ చేశాను, ఏఎల్పి టెక్నీషియన్. అది కూడా చాలా మంచి స్కోర్తో అనమాట. అరౌండ్ 89 పాయింట్ సంథింగ్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు కట్ ఆఫ్ 84 అలా ఉండేది, ఓకే. సో నేను అందుకే చెప్తున్నాను, ఇంపాసిబుల్ ఏం కాదు. ఇప్పుడు నేను తెచ్చుకున్నాను కదా, అలాగే మీరు కూడా తెచ్చుకోవచ్చు, ఓకే. దీనిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చెప్పాను కదా. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి 25 క్వశ్చన్స్ వస్తే 25 మార్క్స్, అలాగే రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, సైన్స్ 40 క్వశ్చన్స్. సో ఇక్కడ ఏమర్థం అవుతుంది, సైన్స్ చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్ గ్రేడ్ 3 కొట్టాలి అంటే 40 మార్క్స్, 40 మార్క్స్ కూడా, క్వశ్చన్స్ మార్క్స్ సేమ్. జనరల్ అవేర్నెస్ కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. అయితే జనరల్ సైన్స్ అంటే మీకు తెలుసు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్సెస్ అంటే ఆఫ్ 10th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ 10th లెవెల్ వరకు అయితే చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ మూడిటితో పాటు ఎన్విరాన్మెంట్ కూడా టచ్ చేస్తారు. మోస్ట్లీ 1-2 క్వశ్చన్స్ అన్నా వస్తాయి. అండ్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని లైట్ తీసుకోలేం. అండ్ జనరల్ అవేర్నెస్ లో ఏముందో చూడండి, కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ ఆఫ్ ద అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. బేసిక్ గా కరెంట్ అఫైర్స్ మెయిన్ గా, ఓకేనా. జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి క్లాసెస్ ఫ్రీగా యూట్యూబ్ లోనే పెడుతున్నాను. మీరు కొత్తగా క్లాసెస్, కోర్సెస్ కూడా తీసుకోక్కర్లేదు. జనరల్ అవేర్నెస్ కి అయితే నేను స్పెసిఫిక్ గా యూట్యూబ్ లోనే విత్ ఫ్రీ పీడిఎఫ్ తో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇది కవర్ అయిపోతుంది జనరల్ అవేర్నెస్. మిగతా 3 మనకి మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్ కవర్ చేసుకోవాలి. ఇవి కనుక కవర్ చేసుకుంటే జాబ్ వస్తుంది. సో ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలి.
సో సింపుల్ గా మన దానిలో మీరు ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళైనా ఎక్కడైనా లేకపోతే ఆల్రెడీ కొంత ఐడియా ఉంటే ఓకే, సబ్జెక్ట్ ఏదైనా మీకు 1-2 సబ్జెక్ట్స్ డల్ ఉంటే అందులో తీసుకోవచ్చు. లేదు కంప్లీట్ గా క్లాసెస్ బిగినర్ కానీ లేదా అసలు మనం ఎప్పటిదాకా స్టార్ట్ చేయలేదు జాబ్ కొట్టాలి అనుకుంటే ఇక్కడ మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అని మన యాప్ లో మీకు కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మామూలుగా 999 ఉంది. ఈ రోజు నేను మీకు కూపన్ అయితే ఇస్తాను, టెక్నీషియన్ TECH 300. ఓకేనా? సో టెక్ 300 అని కనుక కూపన్ ఇస్తే మీకు 300 డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఎందుకు అంత డిస్కౌంట్ ఇచ్చాను అంటే ఆల్రెడీ వేకెన్సీస్ అన్నవి చాలా తక్కువ ఉన్నాయని చాలా మంది డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. సో ప్రిపేర్ అవడానికి మోటివేషన్ లేదు అన్నట్టు ఉన్నారు అనమాట. ఆల్రెడీ దీనికి ఫీజు పే చేయడమే కొంతమంది బాధపడుతున్నారు అనమాట. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అన్నది చాలా మంచి జాబ్. ఎవరికి గ్రూప్ డి ఉంది చూసారా, గ్రూప్ డి నుంచి మీరు టెక్నీషియన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. చెప్పాను కదా 8 years కావచ్చు, 10 years కూడా పట్టొచ్చు అనమాట. సో అలాంటి ఒక జాబ్. అదే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే ఇంకా ఎక్కువ, ఒక 6 years కవర్ చేసినట్టే, 6 to 8 years. సో అదంతా కవర్ చేసి డైరెక్ట్ ప్రమోషన్ వచ్చినట్టే గ్రూప్ డి వాళ్ళు టెక్నీషియన్ తెచ్చుకుంటే. సో అందుకని ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రిపేర్ అవుతున్నారు కదా, అన్ని ఎగ్జామ్స్ కి అదే సిలబస్ కదా, సో కంటిన్యూ చేయండి. TECH 300 అయితే ఇవ్వండి. చెప్పాను కదా నేను ఆల్రెడీ క్లియర్ చేశాను ఇదే ఎగ్జామ్. అండ్ ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది. అండ్ అప్డేట్ మనం ఇంకా చేస్తూనే ఉన్నాం. అండ్ కరెంట్ అఫైర్స్ ఈసారి మనం కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఓవరాల్ మొత్తం సీల్ చేద్దాం. కంపల్సరీ మనం ఈసారి ఎక్కువ మన నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇదే కాకుండా మీకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ కూడా దొరుకుతాయి. దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మెయిన్ గా ఇప్పుడు టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాటిల్లో అయితే మీకు మొత్తం అయితే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దానికి సంబంధించిన డెమో క్లాసెస్ ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి. డెమో క్లాసెస్ ఇక్కడ మీకు 1-2 డెమో క్లాసెస్ ఉండవు, 34 డెమో క్లాసెస్ అయితే ఇచ్చాను. సో చూడండి మొత్తం అన్ని వీడియోస్, మీకే అర్థమవుతుంది ఏ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఏంటి అని. చూస్తే నచ్చితే మీకు కంఫర్టబుల్ గా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ 999 ఉంది కదా, 300 డిస్కౌంట్ అరౌండ్ 699 అలాగైతే వచ్చేస్తుంది. అంటే ఒక పుస్తకం కన్నా తక్కువ ప్రైస్ కి మీకు టెక్నీషియన్ కోర్స్ అయితే వస్తాయి. ఇందులో మనం రీజనింగ్ కవర్ చేస్తున్నాం, మ్యాథమెటిక్స్ చేస్తున్నాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దాంతోపాటు సాల్వ్డ్ ప్రీవియస్ పేపర్స్ దొరుకుతాయి. అలాగే ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకుంటున్నాం. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఫ్రీ కరెంట్ అఫైర్స్ మొత్తం సెక్షన్ మీరు చూడొచ్చు, అవి కూడా కవర్ చేసుకుంటున్నాం. సో 1 stop సొల్యూషన్ అనమాట. ఇక్కడి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ డీటెయిల్డ్ గా నేను మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా చూపించమంటే కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాథ్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 170 వీడియోస్ అయితే ఉన్నాయి. చాప్టర్ వైజ్ పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ మొత్తం అయితే కవర్ చేసాం అనమాట డీటెయిల్డ్ గా. ఇవి చూసి మీరు ప్రీవియస్ ఇయర్స్ చేసి మార్క్స్ చేస్తే సరిపోతుంది, మీకు అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇందులో కవర్ చేసింది ఆల్మోస్ట్ CGL లెవెల్ వరకు కూడా మనం కవర్ చేసాం అనమాట. ఓకే, అలాగే మీరు రీజనింగ్ చూడొచ్చు, కెమిస్ట్రీ కానీ లేకపోతే బయాలజీ కానీ ఇలాగా అన్ని అయితే దొరుకుతాయి అనమాట. సో అది ప్రిపరేషన్ గురించి అయితే మీరు ఇంకా అసలు ఏం ఆలోచించట్లేదు, డైరెక్ట్ జాయిన్ అయిపోయి సిలబస్ కంప్లీషన్ లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత మీకు ఏముంటుంది ఇంకా, సో ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్ కి ఏంటి అన్నది కూడా నేను స్లోగా చూపిస్తాను. మీరు ఒక్కొక్కటి అక్కడ పాస్ చేసి మీకు ఏది ఉంటే ఎలిజిబిలిటీ దానికి తగ్గట్టు చూడొచ్చు అనమాట. ఓకే, ఆర్ PDF లో కూడా ఒకసారి చదవండి. కంప్లీట్ నోటిఫికేషన్ అన్నది చదవటం కంపల్సరీ, సో దట్ మనం ఏ తప్పు లేకుండా అప్లై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి పోస్ట్స్ అన్నవి ఉండటానికి 6000 ఉన్నా కూడా జోన్ వైజ్ డివైడ్ అయిపోతాయి అనమాట పోస్టులు అన్నవి. సో ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్ లోనే మీకు జాబ్ కావాలి అంటే కేవలం మీరు పోటీ చేయడానికి 113 పోస్టులే ఉంటాయి. ఓకే, సో అలా జోన్ వైజ్ మీరు మీకు నచ్చిన జోన్ అయితే అప్లై చేసుకోండి. వేకెన్సీస్ మాత్రం కంపారిటివ్లీ మనం డివైడ్ అయిన తర్వాత చూసుకుంటే తక్కువ ఉన్నట్టే. ఓకే, కొన్ని చోట్ల మీకు కంపారిటివ్లీ ఇక్కడ చూడండి ప్రయాగ్రాజ్ లో 239 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు టోటల్ ముంబైకి వచ్చేటప్పటికి 891 పోస్టులు ఉన్నాయి. సో ఇట్లా అనమాట, కొన్ని జోన్స్ కి ఎక్కువ ఉంటాయి, కొన్ని జోన్స్ కి తక్కువ ఉంటాయి. సో ఏది సేఫ్ జోన్, ఏది అప్లై చేసుకుంటానో అవి కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూడండి కోల్కతా జోన్ కూడా 1434 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకవేళ మీకు దానికి రిలేటెడ్ వీడియో కావాలంటే. సో ఇది నోటిఫికేషన్ అయితే పడింది, అప్లై అయితే చేయండి. ప్రిపేర్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా మీకు అన్ని ఎగ్జామ్స్ కి కూడా ఇదే సిలబస్, ఈ ఎగ్జామ్ కి హెల్ప్ అవుతుంది, వేరే వాటికి కూడా ఉపయోగపడుతుంది, వేస్ట్ అయ్యేది ఏం కాదు కదా. సో అది, అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి.
కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. మనం మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాం. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, రీసెంట్ గా మనం కవర్ చేసుకున్న క్లాసెస్ చూడండి. మే సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేసాం. అలాగే రీసెంట్ గా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు కవర్ చేసాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్, సెన్సెస్, ఇండెక్స్, తర్వాత మీకు కంప్యూటర్ షార్ట్ కట్స్ మొత్తం అయితే కవర్ చేస్తున్నాం అనమాట. వన్ బై వన్ చేస్తున్నాం. స్లోగా ఒక్కొక్కటి కవర్ అవుతూ ఉంటది. అండ్ పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే సో దట్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వర్క్ ని ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి, మీకు ఉపయోగపడే కంటెంట్ ని. సో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరికైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడి నుంచి అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు జాయిన్ అయిపోతే. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఫైనల్ గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం రీసెంట్ గా 3-4 months కవర్ చేసుకున్నాం కదా, ఆ ప్లేలిస్ట్ ఇస్తాను. ఫస్ట్ అయితే అవి చూడండి. నెక్స్ట్ నేను ఏప్రిల్ మిగతావి కూడా కవర్ చేస్తాను. సో ఓవరాల్ గా మినిమం 6 months అయితే చదవాలి. లాస్ట్ 6 months, అలాగే 12 months, ఓవరాల్ గా 12 months చదివితే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఏ ఎగ్జామ్ కైనా. ఓకే, దాంతో పాటు మనకి టెక్నీషియన్ కానీ మిగతా అన్ని ఎగ్జామ్స్ లో కూడా రీప్లేస్మెంట్ ప్యానల్ కి సంబంధించిన ఒక చేంజ్ అయితే జరిగింది. సో దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఆ వీడియో కూడా ఇస్తాను. తప్పకుండా ఈ 2 వీడియోస్ చెక్అవుట్ చేయండి చూడండి వాళ్ళు. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్ తేజస్.